పోలవరం ప్రాజెక్టు రెండో విడత భూసేకరణలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. దళారులు, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఈ అక్రమాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి మండలాల్లో జరిగే భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. నిర్వాసితులకు చెందవలసిన డబ్బు వారికే చెందాలి, లేదంటే బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు తెల్లం బాలరాజు. ఈ భూసేకరణలో అనేక అక్రమాలు, మరి అవినీతికి ఈరోజు అధికారులు, దళారులు, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఈరోజు తెగబడుతున్నారు. అనేక పత్రికల్లో వార్తలు వచ్చినా కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఎందుకంటే దీంట్లో కూటమి నాయకులకి ఉంది, అధికారులకు ఉంది, మరి స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కూడా ఈరోజు ఈ అక్రమాల్లో వాటా ఉంది. కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా నోరు మెదడడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే ఈరోజు నిర్వాసితులకి చెందవలసిన డబ్బు వాళ్ళకే చెందాలి, ఆ రైతులకి దక్కవలసిన నష్టపరిహారం రైతులకే దక్కాలి. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం.